జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ధర్మ సందేహాల టీవీ. తులసి మొక్కను పూజించేటప్పుడు ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి. జీవితంలో అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. తులసికి నీళ్లు పోసి పూజించే ఇళ్లలో ఎల్లవేళలా ఆనందం, ఐశ్వర్యం ఉంటాయని, లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుందని నమ్మకం. అంతేకాదు, తులసి ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. తులసి మొక్కను పూజించడం ద్వారా అన్ని రకాల ప్రతికూల శక్తులు ఇంట్లో నుండి పారిపోతాయి. తులసి మొక్కను క్రమం తప్పకుండా పూజించటం వల్ల అన్ని రకాల కోరికలు నెరవేరుతాయి. హిందూ మతంలో తులసి మొక్కను పూజ్యమైనదిగా, చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. తులసి మొక్క లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. తులసి మొక్క విష్ణువుకు చాలా ప్రీతికరమైనదని, అందుకే దీన్ని తులసి మొక్కను హరిప్రియ అని అంటారు. ప్రతి ఇంట్లో ఒక తులసి మొక్క ఉంటుంది. దానికి నిత్యం పూజలు చేస్తారు. నిత్యం తులసికి నీరు పోసి పూజించిన వారి ఇళ్లలో ఎల్లవేళలా ఆనందం, ఐశ్వర్యం ఉంటాయని, లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుందని నమ్మకం. అంతేకాదు, తులసి ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. తులసి మొక్కను పూజించడం మరియు ఇంట్లో ఉంచటం వల్ల అన్ని రకాల ప్రతికూల శక్తులు ఇంట్లో నుండి పారిపోతాయి. తులసి మొక్కను క్రమం తప్పకుండా పూజించటం వల్ల అన్ని రకాల కోరికలు కూడా నెరవేరుతాయట. తులసి మొక్కలో 3,00,00,000 దేవతలు నివసిస్తుంటారని నమ్ముతారు. తులసిని పూజించటం వలన దేవీ దేవతలు సంతోషిస్తారు. ఇంట్లో ఇబ్బందులు, పేదరికం, ప్రతికూల శక్తులు ప్రతి ఇంట్లోకి ప్రవేశించడం సర్వసాధారణం అని నమ్మకం ఉంటుంది. అయితే ఇంట్లో తులసి మొక్కను నాటడం, నిత్యం పూజలు చేయటం వల్ల ఇవన్నీ పోతాయి. ఇంట్లోకి ఆనందం వస్తుంది. తులసి మొక్కకు నీళ్లు పోసి ఉదయం సాయంత్రం దీపం వెలిగించటం వలన ఇంట్లోకి ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువులు అనుగ్రహం కూడా లభిస్తుంది. తులసి పూజ సమయంలో తులసికి నీరు సమర్పించేటప్పుడు మంత్రాన్ని పఠిస్తే అన్ని రకాల ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. తులసికి నీరు పోసేటప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మీకు అంతా మంచే జరుగుతుంది. మంత్రం: మహాప్రసాదం జనని సర్వ సౌభాగ్యవర్ధిని ఆదివ్యాధి హర నిత్యం తులసి త్వం నమోస్తుతే. ఈ మంత్రాన్ని పఠిస్తూ ప్రతిరోజు మీ ఇంట్లో ఉన్న తులసి మాతకి నీరు సమర్పిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అయితే తులసి దళాలు ఏ రోజు కొయ్యకూడదు, ఏ రోజు కొస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది, ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మా ఛానల్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసేయండి. ఏకాదశి ఆదివారం, గ్రహణం రోజు, సంక్రాంతి రోజు సాయంత్రం వేళలో తులసి దళాలను తీయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. 2. తులసి మొక్క నుండి దళాలను తీసే సమయంలో ఎప్పుడు గోళ్ళను ఉపయోగించకూడదు. వాటిని వేళ్ళతో చివర్లను ఉపయోగించి మాత్రమే తెంచాలి. 3. శ్రీ మహావిష్ణువు, శ్రీకృష్ణుడు, హనుమంతుని పూజించే సమయంలో తులసి దళాలను ఉపయోగించాలి. 4. శివుడు, గణేశుని పూజలో తులసి ఆకులను ఉపయోగించడం నిషిద్ధం. అలా గణేశుడికి, శివుడికి పూజలో తులసి ఆకులు ఉపయోగించడం నిషిద్ధం కాబట్టి పొరపాటున కూడా పూజలో తులసి పత్రాలు సమర్పించకూడదు. 5. స్నానం చేయకుండా తులసి మొక్కను తాకకూడదు. ఇలా చేయటం వల్ల మొక్క ఎండిపోయి అవకాశం ఉంటుంది. అందుకే స్నానం చేయాల్సిన తర్వాతే తులసి మొక్కను తాకాలి, తులసి ఆకులు తెంపాలి, అలాగే తులసికి నీరు సమర్పించాలి. అయితే తులసికి నీరు సమర్పించే సమయం ఎప్పుడు? ఉదయం మాత్రమే సమర్పించాలి. అలాగే ఏకాదశి తిథి నాడు, ఆదివారం రోజు తులసికి నీరు సమర్పించకూడదు. ఇవ్వండి, తులసి దగ్గర మీరు ఈ 5 జాగ్రత్తలు తీసుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది.